Presenting you the newly launched Redmi smartphone Redmi Note 13 5G. సో ఈ మొబైల్‌ని రీసెంట్‌గా ఇంతకు ముందే లాంచ్ అయితే చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే 17,000 అయితే పెట్టారు బేస్ వేరియంట్. ఈ మొబైల్ 10th జనవరి నుంచి సేల్‌కి అయితే వస్తుంది అమెజాన్‌లోనైతే. సో 17,000లో దీనికన్నా బెటర్ మొబైల్ అయితే ఉంది. సో మీరు గనుక 17,000లో ఈ Redmi Note 13 5Gని తీసుకుందామని చూస్తుంటే మీరు 17,000లో ఒక పర్ఫెక్ట్ మొబైల్‌ని అయితే కొనడం లేదు. సో 17,000లో ఒక పర్ఫెక్ట్ మొబైల్ అయితే ఉంది. సో ఆ మొబైల్ గురించి వీడియోలోనైతే చెప్తాను. అండ్ ఈ మొబైల్‌ని 17,000లో ఎందుకు తీసుకోవద్దు అంటున్నాను. ఈ మొబైల్‌లో లేని ఫ్యూచర్స్ ఆ మొబైల్‌లో ఏమున్నాయోనైతే ఈ వీడియోలోనైతే చెప్తాను. సో వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీరు గనుక కొత్తగా మొబైల్ కొందామని చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ముందుగా రెడ్మీ నోట్ 13 5G మొబైల్స్ ఫ్యూచర్స్ అయితే చెప్తాను. సో లాగ్ చేయకుండా ఫటాఫట్ అయితే చెప్పేస్తాను. మొబైల్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో డిజైన్ అయితే బెటర్ అయితే ఉంటుంది. మొబైల్ చూడడానికి అయితే మంచిగానే కనబడుతుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. ఫ్రేమ్స్ ప్లాస్టిక్ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ కోర్నింగ్ గొరిల్లా 5 గ్లాస్ అయితే యూజ్ అయితే చేస్తారు. సో బిల్డ్ క్వాలిటీ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ తోని ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ తోని AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. విత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. 1000 నిట్స్ మాక్సిమం బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో బ్రైట్నెస్ పరంగా డిస్ప్లే క్వాలిటీ పరంగా అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. AMOLED డిస్ప్లే కాబట్టి సో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు మూవీ చూస్తున్నప్పుడైనా నార్మల్గా యూజ్ చేస్తున్నప్పుడైనా. అండ్ ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 13 MIUI 14 తోనైతే వస్తుంది. మీడియాటెక్ Dimensity 6080 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.4 GHz మీద క్లాక్ స్పీడ్ బిడింది. సో ఇది ఒక డీసెంట్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. ఈ మధ్య చూసుకుంటే వచ్చే ఫోన్స్లలో ఈ ప్రాసెసర్ ఎక్కువగానైతే యూజ్ చేస్తున్నారు బడ్జెట్ ఫోన్స్లలోనైతే. అండ్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. అంతే బ్యాక్ సైడ్ కెమెరా మీరు 1080pలో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా నుంచి చేసుకుని ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా 1080pలో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఈ మొబైల్లో మెమరీ కార్డు పెట్టుకోవడానికి సపరేట్ స్లాట్ అయితే ఉండదు. వాళ్ళు ఏదైతే స్టోరేజ్ ఇస్తున్నారో ఆ స్టోరేజ్లోనే మీరు అడ్జస్ట్ కావాల్సి అయితే ఉంటుంది. ఏం కంగారు పడకండి. వీళ్ళు తీసుకొచ్చిన బేస్ వేరియంట్ 128GB స్టోరేజ్తోనైతే తీసుకొస్తున్నారు. అండ్ 5000 mAh బ్యాటరీ పవర్ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఓకే. సో ఇవి మొబైల్ ఫ్యూచర్స్ అనమాట. మంచిగానే ఉన్నాయి ఫ్యూచర్స్. బట్ ప్రైస్ అనేది ఒక 2000 ఎక్కువ పెట్టారని అనిపించింది. ఫ్రెండ్స్ ఈ మొబైల్ని 3 వేరియంట్స్లోనైతే తీసుకొచ్చారు. 6+128GB 17,000, 8+256GB 19,000 అండ్ 12+256GB వచ్చేసరికి 21,000 అయితే పెట్టారు. సో ఈ 3 వేరియంట్స్లోనైతే ఈ మొబైల్ మీకు అవైలబిలిటీలోనైతే ఉంటుంది. 10th జనవరికి అయితే సేల్కి అయితే వస్తుంది. అమెజాన్లో మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ మొబైల్లో ఉన్న మైనస్ పాయింట్స్ నాకు ఆ బడ్జెట్లో 17,000లో కనపడ్డ మైనస్ పాయింట్స్ అయితే నేను మీకు ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి బడ్జెట్ అనమాట. సో బడ్జెట్ 17,000 పెట్టకుండా 15,000 14,000 పెడితే మాత్రం బెస్ట్ మొబైల్ అయితే అయ్యి ఉండేది. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే కెమెరా అనమాట. బ్యాక్ సైడ్ వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇవ్వలేదు. 17,000 మనం పెడుతున్నామంటే ఖచ్చితంగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక సిచ్యువేషన్లోనైతే మనం అల్ట్రా వైడ్ యాంగిల్ యూజ్ చేసి ఫొటోస్ అయితే తీస్తుంటాం. సో ఇక్కడ మైనస్ పాయింట్ అనేది కనిపించింది మొబైల్లోనైతే. అండ్ ఇంకొకటి ఏంటిదంటే బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకొని మీరు 1080pలో మాత్రమే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో 1080pకి 4Kకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది వీడియో పరంగానైతే. సో మీరు చూడండి కావాలంటే వేరే ఫోన్స్లలో. సో ఇది ఒక మేజర్ మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు ఈ మొబైల్లోనైతే. అండ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఆ ప్రైస్లో ఇంకా బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే మొబైల్స్ అయితే ఉన్నాయి. సో నేను చెప్తానన్నాను కదా దీనికన్నా బెటర్ మొబైల్ ఉందని అయితే. సో ఆ మొబైల్ పోకో X5 Pro 5G ఫ్లిప్కార్ట్లో 17,000లో అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఆ మొబైల్లో దీనికంటే ఇంకా ఏం ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయంటే మొబైల్లో HDR10+ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇంకా డిస్ప్లే క్వాలిటీ అనేది బెటర్ అయితే ఉంటుంది పోకో X5 Pro 5G మొబైల్లో. అండ్ ఇంకా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్తోనైతే పోకో X5 Pro 5G మొబైల్ అయితే వస్తుంది. సో Dimensity 6080 ప్రాసెసర్ కంటే స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ ఇంకా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అందులో పోకో X5 Pro 5G మొబైల్లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఆ మొబైల్ యూజ్ చేసుకొని అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటిదంటే 4K వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. పోకో X5 Pro 5G మొబైల్లో 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు కాబట్టి సూపర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ డబుల్ అన్నమాట. అందులో 33 వాట్స్ ఉంటే ఇందులో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నేను ఇన్ని పాయింట్స్తో అయితే ప్రూవ్ చేశాను Redmi Note 13
13 5G కంటే పోకో X5 Pro 5G బెస్ట్ అని అయితే. సో రెండు సేమ్ ప్రైస్‌లో ఉన్నాయి కాబట్టి పోకో X5 Pro 5G మొబైల్‌ని అయితే తీసుకోండి. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ ఉంది, తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్ కొందామని చూస్తుంటే మాత్రం తర్వాత జనవరి 11న పోకో X6 సిరీస్ అయితే లాంచ్ కాబోతుంది. అందులో ఉన్న పోకో X6 ఫోన్ వచ్చేసరికి ఈ రెడ్మీ నోట్ 13 5G మొబైల్ అన్నమాట. రీబ్రాండ్ అయ్యి పోకో X6 5G లెక్కనైతే వస్తుంది. సో ఈ మొబైల్ 17,000 పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మొబైల్‌ని 16 15 పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ ప్రైస్‌లో బెస్ట్ అయితే అవుతుంది. సో వెయిట్ చేయండి, మీరు వెయిట్ చేయాలనుకుంటే. లేకుంటే ఈ పోకో X5 Pro 5G మొబైల్ అయితే తీసుకోండి. సో ఈ వీడియో ద్వారా నేను మీకు క్లారిటీ ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. మీరు ఈ మొబైల్‌ని కొనే ముందు కిందున్న లింక్ మీద క్లిక్ చేసి కొనడానికైతే ట్రై చేయండి. మన ఛానల్‌కి ఎంతో హెల్ప్ చేసిన వారైతే అవుతారు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.